సార్. అలాగే ప్రైవేట్ కంపెనీలు, చాలా కంపెనీలు కూడా సరి అయిన సర్టిఫికేషన్ సిస్టమ్ లేకుండానే నడుస్తున్నాయి. మరి వాటి మీద అజమాయిషి ఎంతవరకు ఉంది? మరి చాలా దగ్గర ఊరూరులో కొంత ధాన్యం తీసుకుపోతున్నారు, జస్ట్ ఏదో మిల్లర్ లాగా లైట్గా పట్టేసి పొట్టు అది తీసేసి సీడ్ అని చెప్పి పంపిస్తున్నారు. కానీ చాలా షాప్లలో ఇప్పటికి కూడా అమ్మడం జరుగుతుంది. దయచేసి వీటి విషయంలో మీరు కంట్రోల్ చేయించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జనుము జీలుగా ఇవాళ రేపట్లో మన దగ్గర కాలువలు వాగుల వంటి చాలా నీళ్ళు కూడా స్టోరేజ్ ఉంటున్నాయి. జనుము విత్తనం తీసిన తర్వాత ఆ జనుము నానబెడితే జనపనార కూడా మనకు వస్తుంది. జనపనార మనం ఏదైనా గోనె సంచులు కాలుస్తే ఎక్కడనో వెస్ట్ బెంగాల్ నుంచో తెప్పిస్తున్నాం తప్ప మన దగ్గర అసలే లేదు. వీటికి కూడా ప్రోత్సాహం ఇస్తే బాగుంటుందని మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతూ ఈ విషయాలని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యులు మంచి సీడ్ ప్రొడ్యూసర్ అధ్యక్ష, మంచి విత్తనాలు సప్లై చేస్తున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి చట్టం ఏ మేరకైతే రైతుల్ని ప్రొటెక్ట్ చేయాలో ఆ రకంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నిన్న జరిగినటువంటి సంఘటన కూడా వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. వెంటనే సీడ్ కార్పొరేషన్ చైర్మన్ తోటి పాటు అధికారులను కూడా అక్కడికి పంపించాం. ఆ కంపెనీలను వెంటనే పిలిపించి రైతులకి నష్టపరిహారం ఇచ్చేదానికి మా పరిధిలో, ఈ చట్టం కేంద్ర పరిధిలో ఉంది అధ్యక్ష, పూర్తి స్థాయిలో యొక్క నివారణ చర్యలు తీసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పెద్ద అధికారాలు లేవు. ఆ అమెండ్మెంట్ కూడా ఎప్పటి నుంచో రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేవు. తప్పకుండా సుభాష్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ యొక్క పచ్చిరొట్ట విత్తనాలు కూడా ఇతర రాష్ట్రాల నుంచే మనం ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ప్రొక్యూర్ చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఆ రకంగానే చేస్తాం. గతంలో కూడా ఎప్పుడు రైతులు భూ సంరక్షణ కోసం ఈ విత్తనాలు అడుగుతున్నారు కాబట్టి రైతులు కూడా అవేర్నెస్ వచ్చింది. అందరూ కూడా వేరే ఎరువులు దొరకట్లేదు, అందుకని మేము కూడా దాన్ని ప్రొక్యూర్ చేసే రైతులకి సబ్సిడీ మీద ఇస్తున్నాం అధ్యక్ష. గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఇచ్చాం, ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగిస్తామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం అధ్యక్ష. సార్, ప్రభుత్వం విత్తనోత్పత్తి కోసం కానీ లేకపోతే పంటల ఉత్పత్తి కోసం కానీ వివిధ ప్రోత్సాహకాలని ప్రకటిస్తూ ఉంది అధ్యక్ష. అయితే ఇక్కడ ఒకసారి పంటల వైపు మనం ఎంత ప్రోత్సహిస్తున్నప్పటికీ కూడా రెండో వైపు కూరగాయలకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల పైన ఆధారపడాల్సి వస్తుంది అధ్యక్ష. ఇవాళ హైదరాబాదుకు 84% కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయితే తప్ప రోజు గడవనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అట్లాగే మొత్తం ఎంటైర్ తెలంగాణకి 60% కూరగాయలు రావాలి అధ్యక్ష ఇతర రాష్ట్రాల నుంచి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటలను పెంపుదల కోసం ఇది అక్కడ ఏమైతుందంటే ఇతర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి దానికి రవాణా ఛార్జీలు, మధ్యలో దళారీలు, మార్కెట్ ఇదంతా కలిపి ధరలు పెరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ కూరగాయల సాగును పెంచాల్సినటువంటి అవసరం ఏ మేరకు ఉందనేది ఒక సూచన చేస్తా అధ్యక్ష. కర్ణాటకలో మొత్తం సాగు 2,27,00,000 ఎకరాలు అయితే 67 లక్షల ఎకరాలు అక్కడ ఉద్యాన పంటలు పండిస్తూ ఉన్నారు అధ్యక్ష. మహారాష్ట్రలో 2,42,00,000 మొత్తం సాగు అయితే 57 లక్షలు అక్కడ పండిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 2 కోట్ల ఎకరాల్లో పండిస్తే 45 లక్షల ఎకరాలు ఏది కూరగాయలు ఇతర ఉద్యానవన పంటలు అధ్యక్ష. ఛత్తీస్గఢ్లో 82 లక్షలు పండిస్తే 19 లక్షలు కూరగాయల కోసం. కానీ తెలంగాణలో 1,93,00,000 సాగుబాటు చేస్తూ ఉంటే అందులో కేవలం 12 లక్షల ఎకరాలు మాత్రమే మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. తద్వారా మనం ఇతర రాష్ట్రాల మీద ఆధారపడడం, కూరగాయల ధరలు పెరగడం, అది వినియోగదారులకు భారంగా మారడం, మనం బయట ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ పరిస్థితి అయితే ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యాన పంటల కోసం ఇవాళ మనం విత్తనోత్పత్తి గురించి ప్రోత్సాహాలు మాట్లాడుతున్నాం సార్. 64.5% విత్తనోత్పత్తి ప్రైవేట్ రంగం చేతిలో ఉంది. ఒకసారి గతంలో నేను ఈ తెలంగాణ రైతాంగాన్ని 10 జిల్లాల నుంచి ఛత్తీస్గఢ్ తీసుకుపోయిన అధ్యక్ష. ఛత్తీస్గఢ్ తీసుకపోతే అక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది. అక్కడికి పోతే విత్తనోత్పత్తికి ఎస్ సార్, అక్కడ అది చెప్తున్నా సార్, ఆ తరీకాలోకి రమ్మని చెప్తా ఉన్నాను సార్. అక్కడ విత్తనోత్పత్తి విభాగాన్ని రైతులకు పరిచయం చేస్తే ఆశ్చర్యపోయారు అధ్యక్ష. సేమ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని ప్రభుత్వ రంగంలోకి తెచ్చి అలాగే ఉద్యానవన పంటలు పెంచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందని తమ ద్వారా అడగదలుచుకున్న అధ్యక్ష. మహేష్ కుమార్ గౌడ్ గారు. అధ్యక్ష, ఇది మల్లన్న చెప్పిన రిలేటెడ్. ఇది ఇప్పుడు మన రాష్ట్రంలో వ్యవసాయం అంటే వరి అనేది నానుడిగా మారిపోయింది అధ్యక్ష. ఈ డైవర్షన్ ఆఫ్ క్రాప్స్ రావాల్సిన అవసరం ఉన్నది. ఛత్తీస్గఢ్లో గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ
క్రాప్ డైవర్ట్ అయ్యి వేరే క్రాప్ వేసుకుంటే ప్రోత్సాహకాలు ఇన్సెంటివ్స్ పెద్ద ఎత్తున ఇచ్చింది అధ్యక్ష. సో ఇట్ వాజ్ అ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్, సక్సెస్ కూడా అయింది. అదే మహారాష్ట్రలో కూడా ఈ డైవర్షన్ ఆఫ్ క్రాప్స్కి చాలా ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నటువంటి సందర్భం. మన రాష్ట్రంలో వరి చాలా గణనీయంగా పండిస్తూ ఉన్నాం, కానీ ఇది కొంచెం డైవర్షన్ కావాల్సిన అవసరం ఉంది. దానికోసం అత్యధిక ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే మాట మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈ పండ్ల తోటలు కూరగాయల పెంపకంలో ఇప్పుడు ఒకటి ప్రభుత్వం రాయితీలు కల్పించడం ఒక అంశం అధ్యక్ష. రెండవది ఉత్పత్తిలో ప్రధాన అవరోధం ఇంతకుముందు కూడా మీ దృష్టికి తేవాలని ప్రయత్నం చేశాను అధ్యక్ష. ఈ కోతుల బెడదతో ఏదైతే ఉందో మనకు అదర్ దాన్ ప్యాడీ కల్టివేషన్ ఏది చేద్దామని చేసే పరిస్థితి లేదు అధ్యక్ష. మీరు ఆరుతడి పంటలు కానీ పండ్ల తోటలు కానీ కూరగాయలు కానీ ఏవన్నీ కానివ్వండి, నేను దయచేసి మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ మంత్రి గారిని ఈ కోతుల బెడద నివారణకి ఏదైతుందో వాటి పునరుత్పత్తి మీరు నిలిపివేసేసే విధంగా ఇప్పుడు ఏమేమి చూస్తున్నారని మరి ఒక్కొక్క ఎకరానికి 500 రూపాయల చొప్పున చందాలు సేకరించి ఆ ఊరికి వెళ్ళి కోతులను పట్టి ఛత్తీస్గఢ్ తీసుకుపోయి అక్కడ దించొస్తున్నారు అధ్యక్ష. ఒక ప్రాంతం ఒక ప్రాంతాన్ని తరలించే ప్రయత్నం చేస్తుంది తప్ప వాటి నివారణ అనేది ఏదైతుందో పూర్తిగా నిరోధించలేకపోతున్నాం. నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఇది వారితో పాటుగా అటవీ శాఖకు సంబంధించింది ఈ కోతుల బెడద నివారణ పునరుత్పత్తి ఆపివేయాలి తప్పనిసరిగా. మీరు ఇవ్వాలి కాకుండా రాబోయే కాలంలో ఒక దశాబ్ద కాలం నాటికి ఇలా మానవ జనాభాతో సరి సమానంగా ఈ వానరులు కోతులు బెడద పెరిగిపోయే అవకాశం ఏస్ అధ్యక్ష. ఇప్పుడు ఎందుకంటే వానరు కోతి అంటే ఆంజనేయ స్వామి, సంపద అంటేనో మన మనసొప్పది. కాబట్టి మీరు దాని దృష్టి కేంద్రీకరించండి. మీరు ఎన్ని రాయితీలు ఇచ్చినా కానీ అల్టిమేట్గా ఏది ఇస్తుందో వాటి పునరుత్పత్తి ఆపి ఈ కోతుల బెడదను తొలగించలేకుంటే యూ కెనాట్ డైవర్ట్ ఈ క్రాప్ డైవర్షన్ అనేది అమలు సాధ్యం కాదు. మీరు ఆరుతడి పంటలే కానీ పండ్ల తోటలే కానీ కూరగాయలే కానీ తెలంగాణ ప్రాంతం ప్రధానమైన ఒక అవరోధమైంది. దయచేసి దానిపై దృష్టి పెట్టాలని చెప్పని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ మంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష. గౌరవ సభ్యులు మల్లన్న గారు